बाबा आपकी श्रीमत ने जिंदगी बदल दी। बाबा आपकी श्रीमत ने जिंदगी बदल दी। जहन्नुम से उठाए हमें, जहन्नुम से उठाए हमें, जन्नत में जगह दी। बाबा आपकी श्रीमत ने जिंदगी बदल दी। हकीकत यही है, दिल की दुनिया अब ना बाए। ख्वाबों में है हूर नूर, जब पास आपके आए। तस्वीरों खदे कर, तस्वीरों खदे कर, तकदीर बदल दी। बाबा आपकी श्रीमत ने जिंदगी बदल दी। बाबा आपकी श्रीमत ने जिंदगी बदल दी। ఓం శాంతి. మురళీ డేట్ 12/11/2025. మధురమైన పిల్లలారా, మీరు ఈ డ్రామా ఆటను గురించి తెలుసుకున్నారు కాబట్టి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రశ్న: సేవాధారి పిల్లలలో ఏ అలవాటు కొంచెం కూడా ఉండరాదు? జవాబు: యాచించు లేక ప్రార్థించు అలవాటు ఉండరాదు. యాచించుట అంటే అడుక్కునేది, ఆ అలవాటు ఉండకూడదు. తండ్రి నుండి ఆశీర్వాదాలు, కృప మొదలైనవి అడుక్కునే అవసరం లేదు. మీరు ఎవరి దగ్గర ధనాన్ని కూడా అడుక్కునే అవసరం లేదు. అడుక్కునే కంటే చనిపోయేది మేలు అంటారు కదా. మీకు తెలుసు, డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పక్రితము ఎవరైతే బీజాన్ని నాటారో వారే మళ్ళీ నాటుతారు. ఎవరైతే భవిష్యత్తులో తమ ఉన్నత పదవిని పొందవలసి ఉంటుందో వారు తప్పకుండా సహయోగులుగా అవుతారు. సేవ చేయడం మాత్రమే మీ కర్తవ్యం. మీరు ఎవ్వరిని ఏమీ కోరరారు. భక్తిలో కోరటం జరుగుతుంది, జ్ఞానంలో ఉండకూడదు. పాట: ముజేకో సహారా దేనేవాలా. ఓం శాంతి. తండ్రి, టీచర్, గురువు పట్ల పిల్లల మనస్సులో కృతజ్ఞతలు వెలువడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ముందే తయారైన ఆట. పిల్లలకి తెలుసు, కృతజ్ఞత మొదలైన వాటి మాట కూడా లేదు. ఇది కూడా పిల్లలకు డ్రామా అనుసారం తెలుసు. డ్రామా అనే పదం కూడా పిల్లల మీ బుద్ధిలోకి వస్తుంది. ఆట అంటే మొత్తం ఆట అంతా మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది. అంటే మీరు స్వతహాగానే స్వదర్శన చక్రధారులుగా అయిపోతారు. 3 లోకాలు కూడా మీ బుద్ధిలోకి వచ్చేస్తాయి. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము. ఇప్పుడు ఈ ఆట పూర్తవుతుందని మీకు తెలుసు. తండ్రి వచ్చి మిమ్మల్ని
త్రికాలదర్శిలుగా చేస్తారు. 3 కాలాలు, 3 లోకాలు, ఆది మధ్యాంత రహస్యాన్ని తెలియచేస్తారు. సమయాన్ని కాలము అని అంటారు. ఈ విషయాలన్నీ నోట్ చేసుకోకుండా గుర్తుంచుకోలేరు. పిల్లలు చాలా పాయింట్లు మర్చిపోతూ ఉంటారు. డ్రామా డ్యూరేషన్ కూడా మీకు తెలుసు. మీరు త్రినేత్రి, త్రికాలదర్శి అయినారు. జ్ఞాన 3వ నేత్రం లభించింది. అన్నిటికంటే గొప్ప విషయము మీరు ఆస్తికులుగా అయినారు. లేకపోతే అనాథులుగా ఉండేవారు. ఈ జ్ఞానం పిల్లలైన మీకు లభిస్తుంది. విద్యార్థి బుద్ధిలో సదా జ్ఞానమతనం జరుగుతూ ఉండాలి. ఇది కూడా జ్ఞానమే కదా. డ్రామా అనుసారం ఉన్నతోన్నతమైన తండ్రి జ్ఞానమిస్తూ ఉన్నారు. డ్రామా అనే పదం కూడా సర్వీస్లో ఉన్న పిల్లలు నోటి నుండే వస్తుంది. మనము అనాథులుగా ఉండేవాళ్ళము. ఇప్పుడు తండ్రి వచ్చి సనాథులుగా చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మీరు అనంతమైన అనాథులుగా ఉండేవారు. తండ్రి అనంతమైన సుఖం ఇచ్చేవారు. ఈ విధమైన సుఖం ఇచ్చే తండ్రి ఇంకెవ్వరూ లేదు. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము ఇవన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. కానీ ఇతరులకు యథార్థ రీతిలో అర్థం చేయించాలి. విన్నవారు ఈశ్వరీయ వ్యాపారంలో నిమగ్నం అవ్వాలి. ప్రతి ఒక్కరి పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. ఎవరు స్మృతి యాత్రలో ఉంటారో వారే అర్థం చేయించగలరు. స్మృతి ద్వారానే బలం వస్తుంది. తండ్రి పదునైన ఖడ్గము వంటివారు. పిల్లలు మీరు పదును నింపుకోవాలి. యోగ బలం ద్వారా విశ్వ చక్రవర్తి పదవి పొందుతారు. యోగము ద్వారానే బలం లభిస్తుంది. జ్ఞానం ద్వారా లభించదు. జ్ఞానమే సంపాదనకు ఆధారము. పిల్లలు అర్థం చేయించబడుతుంది. యోగాన్ని బలము అని అంటారు. రాత్రింబవళ్ళున్నంత తేడా ఉంది. ఇప్పుడు జ్ఞానం మంచిదా, యోగం మంచిదా? యోగమే ప్రసిద్ధి చెందింది. యోగము అంటే తండ్రి స్మృతి. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ స్మృతి ద్వారానే పాపాలు భస్మమవుతాయి. తండ్రి దీనిపైనే ఒత్తిడి ఇస్తారు. జ్ఞానం చాలా సహజం. భగవాను వాచ, నేను మీకు సహజ జ్ఞానాన్ని వినిపిస్తాను. 84 జన్మల చక్ర జ్ఞానాన్ని వినిపిస్తాను. అందులో అన్నీ వచ్చేస్తాయి. చరిత్ర భూగోళాలు కూడా. జ్ఞానము యోగము ఈ 2 సెకండ్లోని పనులే. మనం ఆత్మలము. మనం తండ్రిని స్మృతి చేయాలి. ఇందులోనే శ్రమ ఉంది. స్మృతి యాత్రలో ఉండడం ద్వారా శరీరం విస్తృతి అవుతూ ఉంటుంది. 1 గంటైనా అశరీరిగా కూర్చుంటే చాలు, ఎంతో పావనం అవుతారు. మనుషులు రాత్రిపూట 6 గంటలు 8 గంటలు నిద్రిస్తారు, అశరీరి అవుతారు. ఆ సమయంలో ఏ వికర్మలు జరగవు. ఆత్మ అలసిపోయి నిద్రపోతుంది. కానీ ఆ సమయంలో పాపము వినాశనం అవ్వదు. అది నిద్ర మాత్రమే. ఆ సమయంలో వికర్మలు జరగవు. నిద్రించకపోతే పాపం చేస్తూ ఉంటారు. కనుక నిద్ర కూడా ఒక రక్షణే. రోజంతా సేవ చేసి ఆత్మ చెప్తుంది, నేను నిద్రపోతాను, అశరీరిగా అవుతాను. ఇప్పుడు మీరు శరీరంలో ఉంటూనే అశరీరిగా అవ్వాలి. ఆత్మ అయిన నేను ఈ శరీరం నుండి భిన్నంగా ఉన్న శాంతి స్వరూప ఆత్మను. ఆత్మ మహిమ ఎప్పుడూ విని ఉండరు. ఆత్మ సచ్చితానంద స్వరూపం. పరమాత్మ గురించి కూడా
సత్యము, చైతన్యము అని చెప్తారు. సుఖశాంతి సాగర్లు అని కూడా పాడతారు. ఇప్పుడు మీరు మాస్టర్ అని అంటారు, పిల్లలను మాస్టర్ అని కూడా అంటారు. తండ్రి యుక్తులు కూడా తెలిపిస్తూ ఉంటారు. అలాగని రోజూ నిద్రిస్తూ ఉండమని కాదు. మీరు స్మృతిలో ఉంటూ పాపాలను వినాశనం చేసుకోవాలి. ఎంత ఎక్కువ వీలైతే తండ్రిని స్మృతి చేయాలి. అంతేకాని తండ్రి మన పట్ల దయా కృప చూపుతారని కూడా కాదు. రహం దిల్ అనేది వారి మహిమ. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేయడం వారి పాత్ర. భక్తులు వారి మహిమ పాడతారు. మీరు కేవలం మహిమను పాటలుగా పాడరాదు. రోజు రోజుకి పాటలు మొదలైనవి కూడా నిలిపివేయబడతాయి. స్కూల్లో ఎప్పుడూ పాటలు ఉండవు. పిల్లలు శాంతిగా కూర్చొని ఉంటారు. టీచర్ వచ్చినప్పుడు లేచి నిలబడతారు, తర్వాత కూర్చుంటారు. ఈ తండ్రి చెప్తూ ఉన్నారు, నాకు చదివించే పాత్ర లభించి ఉంది, అందుకు నేను చదివించే తీరాలి. అయితే ఆ పాఠశాలలో వలె మీరు లేచి నిల్చునే అవసరం లేదు. ఆత్మ కూర్చొని వినాలి. ఈ విషయం మొత్తం ప్రపంచమంతటి కంటే భిన్నమైనది. మీరు లేవండని పిల్లలకు చెప్పాలా? అవసరం లేదు. భక్తి మార్గంలో వారలా అంటారు, కానీ ఇక్కడ అనరు. ఇక్కడ తండ్రి స్వయం తాను లేచి నమస్కరిస్తారు. స్కూల్లో పిల్లలు ఎవరైనా ఆలస్యంగా వస్తే టీచర్ వారిని బెత్తంతో కొడతారు లేదా నిల్చోబెడతారు. అందుకే సమయానికి చేరుకోవాలని భయం ఉంటుంది. ఇక్కడ భయపడే పని లేదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మురళీలు లభిస్తూ ఉంటాయి. వాటిని రెగ్యులర్గా చదవాలి. మురళిని చదివినట్లయితే మీకు హాజరు పడుతుంది, లేకుంటే అబ్సెంట్ పడుతుంది. ఎందుకంటే నేను మీకు చాలా రహస్యాలు వినిపిస్తానని తండ్రి చెప్తారు. ఒకవేళ మురళి మిస్ చేస్తే ఆ పాయింట్స్ మిస్ అవుతాయి. ఇవి కొత్త విషయాలు. వీటిని గురించి ప్రపంచంలోని వారికెవ్వరికీ తెలియదు. మీ చిత్రాలు చూసి ఆశ్చర్యపడతారు. ఇవి ఏ శాస్త్రాలలోనూ లేవు. భగవంతుడు చిత్రాలను తయారు చేశారు. మీ చిత్రశాల కొత్తది. బ్రాహ్మణ కులానికి చెందినవారు ఎవరైతే దేవతలుగా అవ్వనున్నారో వారి బుద్ధిలో మాత్రమే ఉంటుంది. ఇవి కరెక్టు అని అనుకుంటారు. కల్పక్రితం కూడా మనం చదువుకున్నాము. తప్పకుండా భగవంతుడే చదివిస్తాడు. భక్తి మార్గంలోని శాస్త్రాలలో మొదటి నెంబర్ గీతనే. ఎందుకంటే ఇదే మొదటి ధర్మము. అర్ధకల్పం తర్వాత, అందులో కూడా చాలా కాలం తర్వాత ఇతర శాస్త్రాలు తయారవుతాయి. ఇబ్రహీం వచ్చినప్పుడు అతడు మొదట ఒంటరిగా ఉండేవాడు. తర్వాత ఒకరి నుండి ఇద్దరి నుండి నలుగురు పెరుగుతూ వచ్చారు. ఆ ధర్మం వృద్ధి చెందుతూ లక్షన్నర మంది తయారయ్యి తర్వాత ఆ శాస్త్రము మొదలైనవి తయారైనాయి. అతను వచ్చిన అర్ధ సమయం తర్వాతనే తయారు చేసినారు. లెక్కించబడుతుంది కదా. తండ్రి నుండి మాకు వారసత్వం లభిస్తుందని పిల్లలకు చాలా కుషి ఉండాలి. తండ్రి మనకు సృష్టి చక్రమ జ్ఞానమంతా అర్థం చేయిస్తారని మీకు తెలుసు. ఇది అనంతమైన చరిత్ర, భూగోళము. ఇక్కడ ప్రపంచ చరిత్ర, భూగోళాలు వివరించబడతాయని అందరికీ చెప్పండి. అది ఇతరులెవ్వరూ నేర్పించలేరు. ప్రపంచ చిత్రపటాన్ని తయారు చేస్తారు. అయితే అందులో లక్ష్మీనారాయణ రాజ్యము ఎప్పుడు ఉందో, ఎంత సమయం నడిచిందో చూపించరు. ప్రపంచమేమో ఒక్కటే. వారు భారతదేశంలో రాజ్యపాలన చేసి వెళ్తారు. ఇప్పుడు వారు లేరు. ఈ విషయం ఎవరి బుద్ధిలోనూ లేదు. వారైతే కల్పము
ఆయుష్ లక్షల సంవత్సరాలని చెప్తారు. మధురాతి మధురమైన పిల్లలు మీకు ఎక్కువ కష్టం కలిగించను, కానీ పావనంగా అవ్వాలని తండ్రి చెప్తూ ఉన్నారు. పావనంగా అయ్యేందుకు మీరు భక్తి మార్గంలో ఎన్ని ఎదురు దెబ్బలు తింటారు, ఎంతగా మోసపోయారు. ఆ విధంగా మోసపోతూ పోతూ 2500 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు తెలుసుకున్నారు. మరలా రాజ్యభాగ్యాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. పాతదానిని కొత్తదిగా, కొత్తది పాతదిగా ప్రపంచం తయారవుతుందని మీకు గుర్తుంటుంది. ఇప్పుడు మీరు భారతదేశానికి యజమానులు అవుతూ ఉన్నారు. ఒకవైపు భారతదేశాన్ని చాలా మహిమ చేస్తారు, మరొక వైపు చాలా గ్లాని కూడా చేస్తూ ఉంటారు. పాటలు కూడా మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏవేవి జరుగుతూ ఉందో మీరు అర్థం చేసుకున్నారు. ఈ 2 రకాల పాటలు కూడా వినిపించండి. రామరాధ్యము రావణరాధ్య భేదాలు అర్థం చేయించండి. తండ్రి పేదల పాలిటి పెన్నిది, పేద పిల్లలే కలుస్తారు. షావుకార్లకు నష ఉంటుంది. కల్పక్రితం ఎవరు వచ్చి ఉంటారో వారే వస్తారు. చింతించవలసిన అవసరం లేదు. శివబాబాకు ఎలాంటి చింత లేదు. దాదాకు చింత ఉంటుంది. ఇతనికి తన గురించి కూడా నేను నెంబర్ 1 పావనంగా అవ్వాలనే చింత ఉంది. ఇందులో గుప్త పురుషార్థం ఉంది. చార్టు ఉంచటం ద్వారా మీరు పురుషార్థం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. డైరీ వ్రాయమని తండ్రి సదా తెలిపిస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు వ్రాస్తారు. చార్టు వ్రాయడం ద్వారా చాలా బాగుపడ్డామని, ఈ యుక్తి చాలా బాగుందని వ్రాస్తారు. కాబట్టి ఇది అందరూ పాటించాలి. డైరీ వ్రాయడం ద్వారా మీకు చాలా లాభం కలుగుతుంది. డైరీ వ్రాయడం అంటే తండ్రి స్మృతి చేసేది. అందులో తండ్రిని స్మృతి చేయటాన్ని గురించి వ్రాయాలి. డైరీ కూడా సహయోగం చేస్తుంది. పురుషార్థం జరుగుతుంది. పాయింట్స్ మొదలైనవి నోట్ చేసుకుంటూ లక్షల కోట్ల కొలది డైరీలు అవుతాయి. నోట్ చేసుకోవటం అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఇది ఎప్పుడూ మర్చిపోరాదు. ఆ సమయంలోనే వెంటనే డైరీ వ్రాయాలి. రాత్రి లెక్కాచారాన్ని వ్రాయాలి. అప్పుడు మనకి ఎంత నష్టం జరుగుతుందో తెలిసిపోతుంది. ఎందుకంటే జన్మాంతరాల వికర్మలు భస్మం చేసుకోవాలి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ: వికర్మ నుండి రక్షించుకునేందుకు శరీరంలో ఉంటూనే అశరీరిగా అయ్యే పురుషార్థం చేయాలి. శరీర విస్మృతి కలిగిన స్మృతి యాత్రలో ఉండాలి. జ్ఞానమథనము చేసి ఆస్తికులుగా అవ్వాలి. మురళి ఎప్పుడూ మిస్ చేసుకోరాదు. తమ ఉన్నతి కొరకు డైరీలో స్మృతి చార్టును నోట్ చేయాలి. వరదానము: ఆత్మీక శక్తిని ప్రతి కర్మలో ఉపయోగించే యుక్తియుక్త జీవన్ముక్తి భవ. బ్రాహ్మణ జీవనం యొక్క విశేషత ఆత్మీయత. ఆత్మీయత శక్తి నుండే స్వయాన్ని లేక అందరినీ పరివర్తన చేయగలరు. ఈ శక్తి ద్వారానే అనేక ప్రకారాల దేహ బంధనాల నుండి ముక్తి లభిస్తుంది. కానీ యుక్తియుక్తంగా అయ్యి కర్మలో లూచుగా అయ్యేందుకు బదులు ఆత్మీక శక్తిని ఉపయోగించండి. మనస వాచ కర్మణ మూడింటిలో ఆత్మీయతా శక్తి జతలో అనుభవం అవ్వాలి. ఎవరైతే మూడింటిలో యుక్తియుక్తంగా ఉన్నారో
వారే జీవన్ముక్తులు. స్లోగన్: సత్యత యొక్క విశేషత ద్వారా ఖుషి మరియు శక్తిని అనుభవం చేస్తూ నడవండి. అవ్యక్త సూచన: ఏ పరిస్థితులు వస్తున్నాయో, ఏ పరిస్థితులు వస్తాయో వాటిలో విధేహీ స్థితి అభ్యాసం చాలా అవసరం. కాబట్టి అన్ని విషయాలను వదిలేసే, ఇదైతే జరగదు కదా, ఇదైతే జరగదు కదా, ఏమవుతుంది ప్రశ్నలను వదిలేయండి. ఇప్పుడు విధేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. విధేహీ పిల్లలైన ఏ పరిస్థితి కానీ, ఏ ఆందోళన కానీ ప్రభావం చూపించలేదు. అచ్చా, ఓం శాంతి. अब तो यही इरादा है, सुन लो मेरे मन की। अब तो यही इरादा है, सुन लो मेरे मन की। सोचूं देखूं खाऊं पीऊं बन के सजनी आपकी प्यार की कश्ती में बिठाए, प्यार की कश्ती में बिठाए। जीवन संभल दे बाबा आपकी श्रीमत ने जिंदगी बदल दी। बाबा श्रीमत ने जिंदगी बदल दी। शिक्षाओं की खुशबू भर दी, कांटों से फूल बनाकर। ऊंचा इतना उठाए हो, पलकों में अपने बिठाकर। संगम सुख सरगम दे, संगम सुख सरगम दे। शिक्षाओं की खुशबू भर दी, कांटों से फूल बनाकर। ऊंचा इतना उठाए हो, पलकों में अपने बिठाकर। संगम सुख सरगम दे, संगम सुख सरगम दे। बाबा आपकी श्रीमत ने जिंदगी बदल दी। बाबा आपकी श्रीमत ने